నమస్తే మరో 20-25 రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో గెలవడానికి అన్ని పార్టీలు కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లా జరుగుతుంది ప్రచారం? మొత్తం నియోజకవర్గాలను చుట్టేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారా? ఇప్పటి నుంచో మీకు అందరికీ తెలుసు, గత 15 సంవత్సరాల నుంచి నేను క్షేత్రస్థాయిలో ఉన్నాను. ఉద్యమకారుడుగా, ఎంపీగా, మాజీ ఎంపీగా కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాను. బీజేపీలో జాయిన్ అయినాక సంవత్సరం నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలు బీజేపీని గెలిపించడానికి ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా అనే ఒక కాన్సెప్ట్తో ఉన్నారు. మా ప్రచారం కంటే ప్రజల మౌత్ ప్రచారం ఎక్కువ ఉన్నది. వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా గెలుస్తాం, భారీ మెజారిటీతో గెలుస్తామని నమ్మకం ఉంది. మేము 6 గ్యారంటీలు అమలు చేశాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట చాలా వినబడతా ఉంది. చామల కిరణ్ రెడ్డి విషయంలో ఖచ్చితంగా గెలిపించుకుంటామనేటువంటి మాట గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు, వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టే కనబడతా ఉంది. రివ్యూల మీద రివ్యూలు చేస్తూ ఉన్నారు కదా. అంటే ఎందుకు అంత శ్రద్ధ? 17 సీట్లలో లేని శ్రద్ధ అక్కడే ఎందుకు వస్తుంది? బూర నర్సయ్య గౌడ్ ఒక బలహీన వర్గం, గెలుస్తుండు, ఎట్టి పరిస్థితుల్లో ఈయనను ఓడించాలనేది ఒక దృక్పథం. రెండోది ఏంటంటే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలియదు. కేవలం ఆయనకు నాకు తెలిసి, అంటే నాకు పూర్తి అభ్యర్థి గురించి ఎవరో అసలు రాజకీయ నేపథ్యం కూడా తెలియదు. వాళ్ళ ఊర్లో అడిగినా కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు ఏంటంటే వారు రేవంత్ రెడ్డికి అన్ని రకాల పనులు చేయడానికి పనికొచ్చే మనిషి. గతంలో మా కేసీఆర్ గారికి గోళీలు ఇచ్చే ఎంపీ ఉన్నాడు కదా, ఈయనకు అట్లాంటి ఎంపీ. నేను అంత దాదాపుగా 5-6 ఏళ్ళ నుంచి అక్కడ నేను ఉన్నాను, ఖచ్చితంగా నేను పనులు చేస్తున్నాను, 1990s నుంచే నేను ఎన్ఎస్యూఐ కార్యకర్తగా ఉన్నాను అనేటువంటి మాట కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నారు. మీరేమో ఎవరికి తెలియదు అంటున్నారు, అసలు కనబడట్లేదు కదా. నేను చెప్పట్లే, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు. నేనేం చెప్పండి, నేనేం చెప్తా? కాంగ్రెస్ కార్యకర్తలు మీకు సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారా, మీకు చెప్తున్నారంటే? నేను ఆల్ పార్టీ క్యాండిడేట్, ఆల్ క్యాస్ట్ క్యాండిడేట్, ఆల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్, అందరూ డౌట్ ఏం లేదు. నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని, మోడీ వ్యక్తిత్వాన్ని చూసి సపోర్ట్ చేస్తున్నారు. అందరూ డౌటే లేదు. కామ మల్లేష్ విషయానికి వస్తే అతను కూడా, నేను కూడా అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని, ఒక కుర్మ సామాజిక వర్గం నుంచి వచ్చాను, నాకు కూడా సపోర్ట్ చేస్తారు భువనగిరి ప్రజలు, బీసీ వాదం ఎక్కువగా ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ? చూడు, ఇక్కడ కులం కంటే గుణం ముఖ్యం. నెంబర్ 1. ఈరోజు నేను 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నా. నాదొక A+ రిపోర్ట్ కార్డు ఉంది. 9,000 కోట్ల నిధులు, నవరత్నాలు, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, జాతీయ రహదారులు, MMTS, కులవృత్తుల భవనం, ఇండస్ట్రీ అకౌంట్. వాళ్ళ పాంప్లెట్ ఒకటి ప్రింట్ చేయమని ఫస్ట్ వస్తే. పోకిరి సినిమా చూశారు కదా, ఎప్పుడు వచ్చావు కదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఎన్నేళ్ల నుంచి ఉన్నాం కాదు, ఏం చేసాం అనేది ముఖ్యం. ఈరోజు బూర నర్సయ్య గౌడ్ అన్ని వర్గాలు, SC, ST, BC, OC అని తేడా లేకుండా సకల జనుల క్యాండిడేటు. అందరూ నన్ను, నా వ్యక్తిత్వాన్ని, నా హానెస్ట్ని, నా యొక్క వర్క్ను, నా యొక్క డెవలప్మెంట్ మైండ్ను, మోడీ గారు ఎట్లా ఉంటారో మోడీ అదే తరహాలో బూర నర్సయ్య గౌడ్ పనిచేస్తారు. కాబట్టి మోడీ గారు ఖచ్చితంగా ఢిల్లీలో ఉండాలి, అందరూ డౌట్ లేదు ఇక అందులో.